బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన అహంకారం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని, దమ్ముంటే విగ్రహంపై చేయి వేయండి, అప్పుడు ఏమవుతుందో చూడండి అని ఘాటుగా స్పందించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు ఆ విగ్రహం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తనదని, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఆ పార్టీని బహిష్కరిస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్.